ఈ ఉద్యమాలు ఫలితము తెలంగాణ రాష్ట్రం. యెస్. 10 ఏండ్ల టీఆర్ఎస్ పరిపాలన, 2.5 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన. అంటే సమయం ఎక్కువ ఉంది కాబట్టి మనం పోల్చలేము. కానీ అవును. వ్యవహరిస్తున్న తీరు, వ్యవహార శైలి, విధానాలు, వాటి ప్రతిఫలనాలు ఎట్లా ఉండవచ్చు? వారివి, వీరివి. అంటే ఒకటి స్పష్టంగా ఏంటిది, అధికారం 2014 వరకు అది ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన దాన్ని జయం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి అదే పార్టీని ప్రజలు విశ్వసించారు కనుక ఎన్నుకున్నారు. ఆ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు తెలంగాణ భావోద్వేగంతో మొదటి 5 ఏళ్ళు తెలంగాణ భావోద్వేగం బలంగా కనబడింది. నీళ్ళ విషయంలో కావచ్చు, తెలంగాణకు వ్యవసాయం ప్రాణం వంటిది కనుక దానికి విద్యుత్ కరెంట్ ఇచ్చేటటువంటి విషయం కావచ్చు, లేదా ఇక్కడ కొన్ని తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు తీర్చేటటువంటి పెన్షన్స్ కావచ్చు, లేదా ఇట్లాంటి ప్రజా అవసరాలైనటువంటి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు పథకంలో కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ వ్యవసాయాన్ని కాపాడుకుంటూ ఆ వృత్తిని ప్రధానంగా పెట్టుకొని వచ్చినటువంటి నీళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అవి ప్రధానంగా పనిచేసినాయి. అవి సరైనటువంటి తెలంగాణ స్పిరిట్తో సాగినటువంటి ప్రయోజనాలు. దీని తర్వాత జరిగింది ఏంటిది, రెండవసారి ఎన్నికలు అయిన తర్వాత ఈ తెలంగాణ స్పిరిట్ ఇంకా అవసరం లేదు అనేటువంటి భావనలోకి అప్పుడున్న నాయకత్వం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అనేదే మనకి ఇప్పటి వరకు అర్థం కాదు. ఒకటి వెళ్ళిపోయింది అనడానికి మీ దగ్గర ఏమున్నాయి అని అంటే, మొదటిది పేరు మార్చడం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది, ఒకటి అయిపోయింది. రెండవది, ఎక్కడ మాట్లాడినా ఇంకా మనం అధికారంలో ఉంటాం కనుక ఏ పార్టీ నుంచి వచ్చినా వాడికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నా లేకున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో చేర్పించటం అనేటువంటి ఆనాడు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. రెండవసారి ఎన్నిక నాటికి స్పష్టమైన సంపూర్ణ మెజారిటీ ఉంది. ఉన్నా కూడా ఇతర పార్టీలని, ఇతర ప్రతిపక్షాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బతకనీయొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని తీసుకొని వచ్చి ఇందులో కలపడం అనేటువంటిది అది నిజానికి గొంతు నులిమేయటం. కాబట్టి ఆ గొంతు నిలిపేసేటటువంటి పని కూడా చేయడం జరిగింది. ఇట్లా చేస్తున్నటువంటి దశలో స్పష్టంగా ఇక్కడి ప్రజలన్నీ గమనించి ఈ అధికారం కోసం కాదు కదా, ఈ అధికార మార్పిడి అనేటువంటిది తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఈ అధికార మార్పిడి స్వీయ అవసరాల కోసము అనేటువంటి దృష్టిలో పరిపాలన సాగుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక ఇంకా 100 కారణాలు ఉన్నాయి. తెలంగాణ భావోద్వేగం నుంచి, సెంటిమెంట్ నుంచి వీళ్ళు దూరమైనారని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగాల సమస్య అసలు పట్టించుకోలేదు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోలేదు మొత్తానికి. అట్లనే ఇక్కడ ఎవరిని గొంతు తెరవనీయలేదు. ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రొటెస్ట్కి సంబంధించినటువంటి వేదిక ఉంటే ఆ వేదికను తీసి ఇంకో దగ్గరికి జరిపేశారు. కాబట్టి ఎవడు మాట్లాడడానికి వీలు లేనటువంటి ఒక దుస్థితిని ఇక్కడ తీసుకొచ్చారు. ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగానైతే, ఏ ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగానైతే పోరాటం చేసినామో ఆ పోరాటం చేసి ఇక్కడి స్వేచ్ఛను, ఇక్కడి ఒక అస్తిత్వాన్ని ప్రకటించుకుంటూ వచ్చిన అస్తిత్వాన్ని కూడా ప్రమాదంలో పడేటంత స్థాయిలో ఈ గొంతులు నొక్కేటటువంటి పని రెండవసారి ఎన్నికైనాక రెండవ దశలో జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రజలు దీన్ని అంతా అర్థం చేసుకొని తీసి ఆ అధికారాన్ని దించి తర్వాత ఎవరైతే ఉద్ధరిస్తామని అనుకుంటున్నారో, ఎవరైతే అప్పటి ప్రజల మాటలు మాట్లాడుతూ వచ్చారో వాళ్ళకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అప్పగించడం జరిగింది. అప్పగించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉండే ప్రేమ కొంత అయితే, దానికంటే ఎక్కువ ఈ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ ప్రయోజనాల్ని పక్కకు పెట్టిందో, అహంకారం మాత్రమే ప్రధానమై ఉన్నదో, ఈ అహంకారాన్ని తగ్గించాలి, వీళ్ళని నేల మీదకి దించాలి, వీళ్ళు భూమికి జానెడు ఎత్తు నడుస్తున్నారు కాబట్టి జానెడు కిందికి దించాలనేటువంటి ఒక భావోద్వేగంతో ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దించారు. దించిన తర్వాత వీళ్ళని ఎక్కించారు. వీళ్ళు 6 గ్యారంటీలు చెప్పారా, 8 గ్యారంటీలు చెప్పారా అనేటువంటిది ఇంకొక అంశం ఉంది. ఈ అంశంలో 6 గ్యారంటీలు చేయలేరు అనేటువంటి విషయం ఆలోచన పరులందరికీ తెలిసిందే. జనానికి కూడా సగం తెలుసు. జనానికి కూడా సగం చేయలేరు అనేటువంటి విషయం స్పష్టత ఉన్నది. కానీ ఆ దశలో ఆ నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళకి కూర్చుని. ఈయన వచ్చిన తర్వాత ఏంటిది, మొత్తంగా 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం ఒక అంశం అయితే, దానికంటే ఎక్కువ తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రమక్రమంగా తొలగించుకుంటూ రావటం అనేటువంటిది ఈయన చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో జరుగుతున్నటువంటి పెద్ద తప్పిదంగా నేనైతే భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ తల్లి ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, ఆ మార్చిన దాంట్లోంచి బతుకమ్మ ఇక్కడి పోరాట చిహ్నం. అది కేవలం బతుకమ్మ ఒక సాంస్కృతిక అస్తిత్వ చిహ్నం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల
అనేక కాలాల నుంచి యుగాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయిక అస్తిత్వ చిహ్నం అది. అక్కడి మాత్రమే కాదు, అది తెలంగాణ ఉద్యమానికి పోరాట పతాకగా నిలిచినటువంటి చిహ్నం అది. అలాంటి చిహ్నాన్ని తీసేసి పక్కకు పెట్టేయటం. అట్లనే ఇంకా తెలంగాణ ఏదో తెలంగాణ స్టేట్ అని ఉంటే టీఎస్ ఉంటే టీజీ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఈ అనవసరమైనటువంటి వాటి మీదకి చర్చ చేసి తెలంగాణ అనే పదము లేదా గత ప్రభుత్వపు ఛాయలు ఏవి ఉండకుండా చేసేటటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంటుంది. ఈ కనబడుతున్నటువంటి దశలోనే మళ్ళీ తిరిగి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏవో ఆ అస్తిత్వ చిహ్నాలని ఇక్కడ నెలకొల్పుకుంటూ రావటం, అవి ఓట్ల కోసమే అయి ఉండవచ్చు గాక, బట్ అవసరం ఉన్నా లేకున్నా అవి నెలకొల్పుకుంటూ రావటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. దానికి కారణం మనం ఆలోచించినట్లయితే అవతలి రాష్ట్రంతో యువతలి రాష్ట్రం అంటే ముఖ్యంగా తెలంగాణ పాలకులకి అవతలి రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధాలు, వాళ్లతో ఉండేటటువంటి సంబంధాల వల్ల చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని చూసినప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పటి పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ కూడా కరెక్ట్గా అర్థం కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు సరిగ్గా అర్థం కాలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆయన జననం టీఆర్ఎస్లో జరిగి టీడీపీలో జరిగి టీడీపీలో ఎదిగి వచ్చినటువంటి కనుక టీడీపీకి ఉన్నంత లాయల్గా తెలంగాణకు ఆయన లాయల్గా ఉండటం లేదు. ఒకటి, కాంగ్రెస్కు కూడా ఉండటం లేదు. కాంగ్రెస్కు ఉండడం లేదని నీవెట్లా అంటావు అని అంటే, మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి మీరు అందులో ఉంటే మీరు అనుకున్నవి సాధించలేరు, మీరు నాతో కలిస్తే చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంది అని చెప్పి సభాముఖంగా వేదిక ముందు ఆయన పిలిచాడు. అంటే ఈయన ఎక్కడో మళ్ళీ దాని పట్ల కూడా ఒక మోహాన్ని కనబరుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని సరిగ్గా అర్థం చేసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి మనుషుల్ని కాపాడే విషయంలో కానీ, మనుషుల పట్ల వ్యవహరించవలసినటువంటి పద్ధతి కానీ తను పాటించడు. ఇటు తెలంగాణకు అనుకూలంగా లేడు, అట్లనే అవతలి రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీని వ్యతిరేకించాల్సినంత వ్యతిరేకించకపోవడం, కేంద్రంలో ఉండే పార్టీని కూడా కేంద్రంలో రెండు పార్టీల మధ్యన తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతున్నప్పుడు ఈయన స్నేహపూరితమైనటువంటి వాతావరణంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ కేంద్ర కాంగ్రెస్ నాయకుడు, ఆయనేమో బీజేపీతో కొట్లాడుతుంటాడు, ఈయనేమో బీజేపీతో స్నేహం చేస్తుంటాడు. అయిన కాంగ్రెస్ అర్థమైందా, తెలంగాణ అర్థమైందా, ఆంధ్ర ప్రాంతం అర్థమైందా అని అంటే ఏది అర్థం కాలే. ఆయనకు అర్థమైంది కుర్చీ మాత్రమే అర్థమవుతుంది.